హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ద రోడ్ నాట్ టేకెన్ అనేటువంటి పోమ్ యొక్క సమ్మరీని మనం తెలుగులో తెలుసుకుందాం. దిస్ పోమ్ సిగ్నిఫైస్ ఎ సిచ్యువేషన్ వేర్ ద పోయట్ వాజ్ వాకింగ్ డౌన్ ఏ రోడ్ దట్ హ్యాడ్ ఏ డైవర్జన్. ఈ పద్యంలో మనం చూసినట్లయితే కనుక ఒక ముఖ్యమైనటువంటి సందర్భాన్ని గురించి చెప్పారు. అక్కడ ఏంటంటే కవి గారు ఒక రోడ్లో నడుస్తూ ఉన్నారనమాట. ఆ యొక్క రెండు భాగాలుగా ఉన్నటువంటి ఆ యొక్క రోడ్డు మీద ఆయన నడుస్తూ ఉన్నారు. హీ హ్యాడ్ టు చూస్ బిట్వీన్ ద టూ ప్యాథ్స్. ఆయన ఏంటి అంటే రెండు దారుల మధ్యలో ఒక దారిని అయితే ఆయన సెలెక్ట్ చేసుకోవాలి. రెండు దారులు ఆయనకి ఎదురుగా ఉన్నాయి, ఒక దాన్ని ఆయన ఎంపిక చేసుకొని ఒక దారి గుండా ఆయన వెళ్ళాలి. సిన్స్ హీ వాజ్ ఎ సింగిల్ పర్సన్, ఆయన ఒక్కళ్ళే ఉన్నారు. హీ కుడ్ చూస్ ఓన్లీ వన్ ఆఫ్ ద టూ ప్యాథ్స్. ఓకే, సో ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆ రెండిట్లో ఏదైనా ఒక్క దారిని మాత్రమే ఆయన ఎంపిక చేసుకోవాలి. ద వుడ్ వాజ్ ఎల్లో విచ్ రిప్రజెంట్స్ ఎ వరల్డ్ ఫుల్ ఆఫ్ పీపుల్. ఓకే, సో అక్కడ మనం చూసినట్లయితే చెక్క కనిపిస్తూ ఉందన్నమాట. సో చెక్క అనేటువంటిది పసుపు రంగును సూచిస్తూ ఉంది. ఆ పసుపు రంగు ఎప్పుడైనా సరే ప్రపంచం అంతా కూడా జనాలతో నిండి ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. హూ హ్యావ్ బీన్ రిసైడింగ్ ఫర్ మెనీ ఇయర్స్. ఓకే, సో ఎవరైతే చాలా సంవత్సరాల నుండి కూడా జీవించి ఉన్నటువంటి మనుషుల గురించి తెలియజేస్తుంది. ద పోయిట్ కెప్ట్ స్టాండింగ్ ఎట్ ద ఫోక్ అండ్ లుక్డ్ ఎట్ ద ప్యాచ్ వెరీ కేర్ఫుల్లీ. సో అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే చక్కగా రోడ్డు దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాడనమాట. ఏం చేయాలి ఇప్పుడు నేను అని చెప్పి ఆ రెండు దారుల గుండా కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. హీ లుక్డ్ యాజ్ ఫార్ యాజ్ హీ కుడ్. ఎంత దూరం వరకు చూడగలడో అంత దూరం వరకు చూశాడు. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ ఆన్ వన్ ప్యాత్. ఓకే, సో ఒక దారి గుండా వెళ్ళడానికంటే కూడా ముందు హీ వాంట్స్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ వాస్. అప్పుడు ఆయన అనుకున్నాడు అసలు దీన్ని అర్థం చేసుకోవాలి ముందు, అసలు ఇది ఎలాగో అని. వాజ్ ఇట్ సూటబుల్ ఫర్ హిమ్ టు వాక్ ఆన్ ఇట్ ఆర్ నాట్. నేను దీని మీద నడవడానికి ఇది సరిగా ఉందా లేదా, నడవడానికి సరిపోయే దారిలాగా ఉందా లేదా అనుకున్నాడు. హీ వాజ్ ఏబుల్ టు సీ ద ప్యాత్ టిల్ ఫ్రమ్ వేర్ ఇట్ గాట్ కర్వ్డ్. ఎక్కడ వరకు అయితే అది ఒక వంపుగా తిరిగి ఉన్నంత వరకు ఉందో సో అక్కడ వరకు కూడా చూడగలిగినంత వరకు కూడా దాన్ని చూశాడు. హవెవర్ ఆఫ్టర్వర్డ్ ఇట్ వాస్ కవర్డ్ విత్ ద ట్రీస్. ఆ తర్వాత అంతా కూడా చెట్టులతో నిండి ఉంది ఆ యొక్క దారంతా కూడా. అండ్ దాస్ వాజ్ హిడెన్. ఇంకా తర్వాత చూసే కొద్దీ మనకు ఆ దారి అనేది కనిపించట్లేదు. హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ప్యాచ్. అప్పుడు అనుకున్నాడు రెండు దారుల మధ్య ఉన్నటువంటి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనుకొని ఆయన అనుకున్నాడు అనమాట. సో ఇటు వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి, ఎలా పోవడం వల్ల నష్టం ఏంటి, సో ఇవన్నీ కూడా అనుకున్నాడు. ద సేమ్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్ టు. మన యొక్క జీవితంలో కూడా ఇలాగే మనకి జరుగుతూ ఉంటాయి, ఇలాంటి పరిస్థితులే మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీ హ్యావ్ టు మేక్ డెసిషన్స్ థింకింగ్ అబౌట్ ఇట్స్ గుడ్ అండ్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్. మన యొక్క జీవితంలో కూడా మనం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనకి మంచా చెడా ఎలాంటి పరిస్థితులు గుండా మనం భవిష్యత్తులో ప్రయాణం చేయాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ద పోయట్ లుక్డ్ ఎట్ వన్ ప్యాత్ ఫర్ ఏ లాంగ్ టైమ్ టు డిసైడ్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ నాట్ ఫర్ హిమ్. ఒక దారి గుండానే చాలాసేపు ఈ యొక్క కవి గారు చూశారు. ఇటు వెళ్ళడం వల్ల ఎంత మంచి అనేది కూడా ఆయన ఆలోచించాడు. ఇటు వెళ్ళటం వల్ల ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది. దెన్ హీ టేక్స్ ది ఆల్టర్నేటివ్ పాత్ యాజ్ హీ ఫీల్స్ దట్ బోత్ పాత్స్ ఆర్ ఈక్వల్లీ గుడ్. తర్వాత అనుకున్నాడు సరే ఏదో ఒక దారిని అయితే తీసుకోవాలి కదా. సో రెండు అనేటువంటివి మనకు ఉన్నాయి, రెండు దారులు ఏదో ఒకటి తీసుకోవాలి, కానీ రెండు కూడా సమానంగా మంచి అనే చెప్పుకోవాలి. హీ ఫీల్స్ దట్ ద పాత్ హీ చోజ్ వాజ్ బెటర్ ఫర్ హిమ్. ఆ తర్వాత అనుకున్నాడు నాకు తెలిసినంత వరకు నేను ఏదైతే ఎంపిక చేసుకున్నానో ఆ మార్గం మంచిది నాకు అని అనుకున్నాడు. ద పాత్ వాజ్ గ్రాసీ. ఆ యొక్క దారి అంతా కూడా గడ్డితో నిండి ఉంది. విచ్ డిపిక్టెడ్ దాట్ ఇట్ వాజ్ వాక్డ్ ఓవర్ బై ఫ్యూర్ పీపుల్ అండ్ ఆల్సో ఇట్ వాజ్ వాంటెడ్ వేర్. ఇంకా మనం చూసినట్లయితే ఆ యొక్క దారి అంతా కూడా ఎలా ఉంది అంటే గడ్డితో ఉందన్నమాట. ఇంకా అది చాలా తక్కువ మంది చేత ఆ యొక్క దారి అనేటువంటిది ఎంపిక చేయబడింది. ఓవర్ బై ఫ్యూర్ పీపుల్ అండ్ ఆల్సో ఇట్ వాజ్ వాంటెడ్ వేర్. ఓకే, సో ఎట్లా ఉందంటే ఇది ఖచ్చితంగా మనం ఇందులో నడిస్తే బాగుండేమో అనిపించేలాగా, దీని ఒకసారి ఈ దారి గుండా వెళ్తే బాగుంటుందేమో అనిపించేలాగా ఉంది. ఇట్ డిపెక్టెడ్ దట్ ద పాత్ వాజ్ అన్యూజ్డ్. ఇంకా ఏంటి అంటే ఆ దారిని ఎక్కువగా జనాలు వినియోగించినటువంటి స్థలంలాగా కనిపించట్లేదు. హవెవర్ యాజ్ హీ వాక్స్ ఆన్ ద పాత్ ఫర్ సమ్ డిస్టెన్స్, ఎలాగైతే ఆయన నడిచినటువంటి కొంత దూరం వెళ్ళేసరికి హీ రియలైజెస్ దాట్ బోత్ ద పాత్స్ వర్ సిమిలర్లీ వోర్న్ అవుట్. ఓకే, సో నడిచిన తర్వాత రెండు దారులు కూడా సమానంగానే వాడబడిన విధంగా అనిపించింది. ఈవెన్ ఇన్ అవర్ లైఫ్ ఎవ్రీ డెసిషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ గుడ్ అండ్ బ్యాడ్ సీక్వెన్సెస్. మన జీవితంలో కూడా మంచి పరిస్థితులు ఉంటాయి, చెడ్డ పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మనం నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భంలో వీ మైట్ థింక్ వీఆర్ ఇన్ బెటర్ పొజిషన్ దాన్ ది అదర్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ. మనం ఏమనుకుంటామంటే వీ మైట్ థింక్ దాట్ వీఆర్ ఇన్ ఏ బెటర్ పొజిషన్. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే మనమే మంచి పరిస్థితిలో ఉన్నామేమో అనుకుంటాం. అదర్స్ అంటే పక్కన వాళ్ళకంటే కూడా మనమే మంచి పరిస్థితిలో ఉన్నామేమో అనుకుంటాం, కానీ అది మాత్రం నిజం కాదు. బట్ ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ, అది నిజం కాదు. ద పోయిట్ సేస్ దాట్ ద టూ పాత్స్ లుక్ సిమిలర్ దట్ మార్నింగ్. ఆ రోజు ఆ ఉదయకాల సమయంలో ఆ కవి గారికి రెండు దారులు కూడా సమానంగానే కనిపించినాయి. బోత్ వర్ హ్యావింగ్ లీవ్స్ ఆన్ దెమ్. రెండు దారుల్లో కూడా ఆకులు ఉన్నాయి. నో వన్ స్టెప్డ్ ఆన్ దాట్
ఎవరు దాని మీద అడుగులు వేయలేదు. అండ్ దస్ దే వర్ వెరీ గ్రీన్, ఎవరు నడవలేదు కాబట్టి ఆకులు ఇంకా చక్కగా పచ్చగానే ఉన్నాయి. హీ డిసైడెడ్ టు మూవ్ ఫార్వర్డ్ ఆన్ వన్ పాత్, అప్పుడు అనుకున్నాడు ఒక దారి గుండా నేను నడిస్తే నాకు మంచిది అని. అండ్ కీప్ ది అదర్ ఫర్ అనదర్ డే, ఇంకా అనుకున్నాడు ఈ దారి గుండా ఈరోజు వెళ్దాం, ఇంకా విడిచిపెట్టింది ఉంటుంది కదా, సో 2 దారులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక దారి గుండా మనం వెళ్ళాము అంటే సరే లెఫ్ట్ రైట్ అనుకుంటే మనం కుడి చేతి వైపు ఈరోజు ప్రయాణం చేసి ఎడం చేతి వైపు ఇంకో రోజు చేద్దాంలే అన్నట్టుగా ఆయన అనుకున్నాడు అనమాట. Although he knew that he would not be able to return back as one path would lead to another. ఓకే, సో ఇంకా ఏంటి అంటే ఆయనకి తెలుసు ఈ దారి గుండా వెళ్ళాడు అంటే మళ్ళీ ఇంకో దారి గుండా వచ్చే అవకాశం లేదు అన్న విషయం ఆయనకు తెలుసు. వుడ్ లీడ్ టు అనదర్, ఇంకో దారి గుండా రావడం అనేటువంటి జరగదండి. దిస్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్ టు, మనం కూడా అలాగే అనుకుంటాం, సరేలే ప్రస్తుతానికి ఇది తీసుకుందాం, తర్వాత ఇంకోటి ఏదన్నా ఆలోచిద్దాం, తర్వాత మిగతా దాని గురించి ఆలోచిద్దాం అనుకుంటాం, కానీ మనం వెళ్ళిన దారిలోనే మనం స్థిరపడతాం. వీ మేక్ ఏ డెసిషన్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ దట్ డైరెక్షన్, మనం నిర్ణయం తీసుకుంటాం, ఇంకా దారి గుండానే మనం నడుస్తూ ఉంటాం. వీ థింక్ దాట్ వీ వుడ్ గెట్ ఏ ఛాన్స్ టు స్టార్ట్ ఓవర్ అగైన్ ఇఫ్ ఈ ఫెయిల్, మనం అనుకుంటాం ఒకవేళ మనం ఇందులో విఫలమయ్యాము అంటే మరి ఒక దారి గుండా మనం ప్రయాణం చేయొచ్చు అనుకుంటాం. బట్ దట్ డస్ నాట్ హ్యాపెన్, అది మాత్రం జరగదు. ద పోయిట్ సేస్ దట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, సో ఇక్కడ కవిగారు ఏం చెప్తూ ఉన్నారంటే కొంతకాలం తర్వాత భవిష్యత్తులో హీ విల్ టేక్ ఏ డీప్ బ్రెత్ అండ్ టెల్ దట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ హీ హ్యాడ్ టు టేక్ ఏ టఫ్ డెసిషన్. అప్పుడు ఏం చెప్పాలి అంటే మంచిగా ఊపిరి తీసుకొని ఒకసారి తన యొక్క జీవితంలో ఏం చెప్పాలి అంటే చాలా కష్టమైనటువంటి నిర్ణయాన్ని అతను తీసుకు. హీ వాజ్ స్టాండింగ్ ఎట్ ఏ డైవర్జన్ ఆఫ్ 2 roads, 2 దారులు చీలిపోయేటువంటి, అంటే మనం నడుచుకుంటూ వస్తున్నాము, మనకి ఇప్పుడు 2 దారులు కనిపిస్తూ ఉన్నాయి, ఎడమవైపు వెళ్ళాలా కుడివైపు వెళ్ళాలా అనేటువంటి విధంగా. సో అలాంటి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు బోత్ లుక్ టు హిమ్ ఈక్వల్లీ వెల్, 2 కూడా సమానంగానే కనిపిస్తూ ఉంటాయి. దస్ హీ డిసైడ్స్ టు మూవ్ ఫార్వర్డ్ ఆన్ ద రోడ్ విచ్ ఫ్యూవర్ పీపుల్ టుక్. కానీ ఈయన ఏమనుకున్నాడంటే చాలా తక్కువ మంది మాత్రమే ప్రయాణం చేసినటువంటి ఆ యొక్క రోడ్డు మీద తను కూడా ప్రయాణం చేయాలనుకున్నాడు. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ హ్యాస్ మేడ్ హిమ్ వాట్ హీ ఈస్ టుడే. అందుకనే ఆయన ఎక్కువ మంది ప్రయాణం చేయనటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు కాబట్టి ఆయన గురించి ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం. దట్ వన్ డెసిషన్ షేప్డ్ హిస్ ఫ్యూచర్. ఓకే, సో ఆ యొక్క చిన్న నిర్ణయం అతని యొక్క జీవితాన్ని, అతని యొక్క భవిష్యత్తుని ఒక మంచి ఆకారాన్ని ఇచ్చింది. సిమిలర్లీ ఇన్ ద ఫ్యూచర్ వెన్ వీ గ్రో అప్, మన జీవితంలో కూడా అలాగే భవిష్యత్తులో మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత అండ్ దెన్ వీ హ్యావ్ టు సే దట్ వన్స్ అపాన్ ఏ టైమ్ వెన్ యూ వర్ ఇన్ యువర్ యూత్, ఆ పవన ప్రాయంలో ఉన్నప్పుడు చాలా కష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ద చాయిస్ మేడ్ బై యూ, ఏదైతే నువ్వు నిర్ణయించుకున్నావో, ఏదైతే నువ్వు ఎంపిక చేసుకున్నావో హ్యాడ్ మేడ్ యూ వాట్ యు ఆర్ టుడే. సో నువ్వు ఏదైతే ఎంపిక చేసుకున్నావో ఆ ఎంపికను బట్టి ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు అన్నది నువ్వు గమనించుకోవాలి.